మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ఈ నెల 28 నుంచి అమలాపురం కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో 2 రోజుల పాటు నిర్వహించనున్నామని, విజయవంతం చేయాలని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు పిలుపునిచ్చారు. ఆదివారం కాకినాడలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని భావితరాలకు అందించే ఉద్దేశంతో ఈ సభలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రముఖ ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహమూర్తి, ఒరిస్సా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు, భవానాసి రామ్ మాధవ్, తనికెళ్ల భరణి తదితర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. వ్యక్తిత్వ పోటీలు, చిత్రలేఖనం అన్నీ కూడా భాషకు సంబంధించి పూర్తిగా చేసాం. అక్కడ సఫలీకృతమయ్యాం. వారందరినీ తీసుకొచ్చి తల్లిదండ్రులు కూడా పిలిచి వారందరికీ సర్టిఫికెట్లు ఇచ్చి 2 days అక్కడ ఉంచి భోజనాలు పెట్టి మళ్ళీ బస్సుల్లో వాళ్ళ గ్రామాలకు తిప్పుతాం. సో చాలా విపరీతమైన స్పందన ఉంది. ఎందుకంటే మా భాషా పండితులకి ఇంకా ఎక్కువ మోటివేషన్ వచ్చింది. నేను రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ అనేటువంటి సంస్థకి శాశ్వత గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. సరిగ్గా ఈ సమయంలో మా ఆఫీస్ కూడా విజయవాడలో గుంటుపల్లి అనే గ్రామం హైవే పక్కనే భవన భూమి పూజ కూడా చేస్తున్నాను. అదే నా కంట్రిబ్యూషన్ ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరో కూడా చేయలేరు. ఆహ్వానితులే, అందరూ ఆహ్వానితులే రావాలి. సామాన్య ప్రజల కోసం ఇది. ప్రముఖులు వస్తారు. ప్రముఖులు వచ్చితే సామాన్యుడు రాకపోతే అక్కడ ఎవరు వింటారమ్మా మాటలు? చేయట్లేదమ్మా, టైం ఉండదు అసలు నాకు. ప్రతి వాళ్ళు ఎవ్వరూ ఏది చేయలేదనుకమ్మా. ఏది కాదు ఈ ప్రపంచంలో. తెలుగు నేను ఒక విశ్వవిద్యాలయానికి వాళ్ళ ఛాన్సలర్గా ఉంటున్నాను. ఇటు చూడు తమ్ముడు, ఛాన్సలర్గా ఉంటున్నాను. మన బాధ్యత అది. 2024లో చేస్తాం, 25లో చేస్తాం, 26లో చేస్తాం, 27 కూడా మళ్ళీ అనౌన్స్ చేస్తాం డేట్. అదే రోజు ఆఖరి రోజు డయాస్ మీద. ఇది నేను ఆఖరి శ్వాస ఉన్నంతసేపు తెలుగు భాష అభివృద్ధికి నేను పూర్తిగా కృతనిశ్చయుడై ఉండి అభివృద్ధి చేస్తాను. చాలా చేస్తాను. ఇప్పుడే అనౌన్స్ చేశాను. ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రాం చేస్తాం. అది ఎక్కడైనా కానివ్వండి రాష్ట్రంలో. నెక్స్ట్ ఎన్నైనా అడగచ్చు. మంచి ఒకసారిగా ఉన్నదా అసలు రాజకీయం నథింగ్. రాజకీయం అనేటువంటి నాకు నెక్స్ట్ మామూలు చెప్పు కాదు. ఎలాగా నాకు ఇప్పుడు తులసిరెడ్డి గారు చాలామంది వస్తారు ఇక్కడ. అబ్బాయి పృథ్వీరాజ్ హరిచందన్ గారు బీజేపీ నుంచి అక్కడ ఒరిస్సా గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నారు. వారు ఆదివారం నాడు వస్తున్నారు. శనివారం వారికి అసెంబ్లీ ఉంది. ఇలాగా కర్ణాటక నుంచి బోసురాజు గారు అని చెప్పేసి అగ్రికల్చర్ మన మీడియం ఇరిగేషన్, మైండ్ ఇరిగేషను మంత్రి గారు వారు వస్తున్నారు. చాలా మంది దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ వస్తున్నారంటే ఆ స్థాయికి వెళ్ళారంటే మనం చూడడానికే వీలు పడదండి. ఇప్పుడు తమ్ముడు 4 నెలలుగా దాదాపు కొన్ని వందల మంది కాకినాడ పాత్రికేయ మిత్రులందరికీ కూడా, నాకు 4 దశాబ్దాల పైన అనుబంధమైనటువంటి మిత్రులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అమలాపురం మా కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28వ తారీఖు, మార్చి 1వ తారీఖు 2026ని అంగరంగ వైభవంగా తెలుగు భాష, సాహిత్యము, కళలు, మన సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ మేళవించి ఒక అత్యద్భుతమైనటువంటి వేడుకని 2 రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తాం. 4 సభా వేదికలు, ప్రధాన ప్రాంగణం కాకుండా కూడా ఇంకొక 4 వేదికల్ని ఏర్పాటు చేసి అన్ని రకాలైనటువంటి 16 రకాలైనటువంటి సాహిత్య వేడుకలు అక్కడ నిర్వహించడం జరుగుతుంది. రాజమహేంద్రవరం 2024, 2025 సంవత్సరాలు వరుసగా 1-2 సార్లు మనము 2 సార్లు అక్కడ అత్యంత వైభవంగా జరుపుకున్నాం. మీలో చాలామంది కూడా విచ్చేశారు. దీనికి అంతకు మించి ఇందులో మనము కొన్ని వందల పాఠశాలల్లో 2 విభాగాలుగా చిత్రలేఖనం, పద్యపఠనం, గద్యపఠనం, అలాగే వ్యక్తిత్వ పోటీలు ఇవన్నీ నిర్వహించి అందరికీ కూడా మీ అందరి సమక్షంలో 28వ తారీఖున దాదాపు
1400 మంది విద్యార్థులకు ఫైనల్ పోటీలు నిర్వహించి అక్కడ అందరికి కూడా బహుమతి ప్రదానం సర్టిఫికేట్లే కాకుండా వారందరూ కూడా క్యాష్ అవార్డ్స్ కూడా వారికి ప్రోత్సహించడం చేయటం, దానికి ప్రభుత్వం కూడా చాలా బాగా సహకరిస్తూ ఉంది. అలాగే వందల మంది కవులు వారి కవి సమ్మేళనాలు 2 రోజుల పాటు అత్యద్భుతంగా ప్రారంభ సభలు 28వ తేదీన శ్రీ ఒరిస్సా గవర్నర్ శ్రీ ఖమ్మంపాటి హరిబాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ గరిపాటి నరసింహరావు గారు, బంగారేశ్వరం గారు, వీరందరూ కూడా జ్యోతి ప్రజ్వలన. దానికి ఇంకొక ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ శ్రీ చంద్రకాల అయ్యన్ పాత్రుడు గారు కూడా విచ్చేస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జి రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ గారు, పాక సత్యనారాయణ గారు, అలాగే కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాసవరం గారు, రామ్మోహన్ నాయుడు గారు, వీరందరూ కూడా విచ్చేస్తున్నారండి. ఎంతో వైభవంగా మనము దాదాపు 20 మంది హైకోర్టుల దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తులు కూడా విచ్చేస్తున్నారు. అక్కడ న్యాయమూర్తులు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఒక పక్కనే న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ ఇవన్నిటితో పాటు వారు కూడా తెలుగులోనే ఇప్పుడు కూడా అంతా కూడా. అలాగే జేఈఓ తిరుపతికి పనిచేశారు శ్రీనివాసరాజు గారు అని చెప్పేసి వారు కూడా పురస్కారం ఇస్తాం. ఆయన కూడా అడ్వైజర్ టు ముఖ్యమంత్రి గారు అక్కడ తెలంగాణ, వారు కూడా వచ్చి 3 రోజుల పాటు ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే మనం మామూలుగా నొక్కడిని పెట్టేసి నొక్కడిని చూసి అనుకోండి, మన జనాలు అయితే పోగేయగలం, కానీ వారికి మెసేజ్ వెళ్ళాలంటే ఇటువంటి వారందరూ కూడా వాళ్ళ సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టుకుని అది చేస్తే వారందరూ చేస్తే మీరు కూడా పెద్ద పెద్ద పేర్లు ఉంటే మీరు కూడా చేస్తారు. అలాగే రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళకి కూడా తండ్రి గారు మేమంతా కలిసి ఉండేటువంటి వారు ఎర్రంనాయుడు గారు, అలాగే బాలయ్య గారు. ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు మరి మన ఇవాళ విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనకి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అనేటువంటి అక్కడ ఇస్తున్నాం. బాలయ్య గారి పేరు మీద ఇస్తాం. మిత్రులు, ఆయన మిత్రుడు కాలం చేసినటువంటి ఇద్దరు, ఈయన దూసుకెళ్ళిపోతున్నారు కాబట్టి వీరికి ఇస్తున్నాం. అలాగే మెట్ల సత్యనారాయణ గారు గౌరవనీయులు అక్కడ కోనసీమకి కాస్త బోల్డ్ కంట్రిబ్యూట్ చేసేటువంటి వారు, వారికి పేరు మీద అవార్డు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా హెల్త్ మినిస్టర్స్ చేశారు. ఇప్పుడు వీరు ఎమ్మెల్యేగా ఉన్నారు వారికి. అలాగే ఎందరో మహానుభావులు వీళ్ళందరినీ జ్ఞాపకం చేసి ప్రాంగణం కూడా అందరి విగ్రహాలు కూడా తెప్పిస్తామండి. అన్నీ కూడా ప్రాంగణం తెలుగు వెలుగుల నిక్షిప్త కళా ప్రాంగణం, దీప్తి నక్షత్ర కళా ప్రాంగణం అని చెప్పేసి నామకరణం చేశాం. దాన్ని అక్కడ తెలుగు వెలుగుల దీప్తి నక్షత్ర కళా ప్రాంగణం అంటే ఆ బొమ్మలు అక్కడ ఉండేటువంటి విగ్రహాలు ఉండేటువంటి ప్రాంగణం అన్నమాట. రామారావు గారు పెట్టారు, ఎప్పుడో ట్యాంక్ బండ్కి పెట్టారు. ఆ పేరు అప్పటి నుంచి జ్ఞాపకం ఉంటుంది. ఇది ఇంకా ఎన్నో చాలా కార్యక్రమాలు చేస్తాం. 16 కార్యక్రమాలు చేస్తాం. 16 మొత్తం బాల సాహిత్య సదస్సు నుంచి పద్య సదస్సులు, గద్య సదస్సులు, కవి సమ్మేళనాలు అద్భుతం, అత్యంత అద్భుతంగా చేస్తున్నాం. మీరందరూ మీ విన్నపం ఏంటంటే ముగింపులో మళ్ళీ ప్రశ్న సమాధానం కూడా ఉంటుంది. మీరందరూ కూడా ప్రతిరోజు బిజీ. శనివారం ఆదివారం మీకు కావాల్సినటువంటి ఎవరో ప్రెస్ మీట్లు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే 90% అక్కడే ఉంటారు. శనివారం ఉదయం బస్సు ఇక్కడ 8 గంటలకు R&B గెస్ట్ హౌస్ ఎక్కడో చెప్పండి, అక్కడ మంచి బస్సు పెడతాం. వెహికల్స్ అక్కడ పెట్టుకుని అందరూ ఫ్యామిలీతో రండి దయచేసి. కొంచెం సాయంత్రం మధ్యాహ్నం లంచ్ అయిపోయింది, మళ్ళీ వార్తలు మీరు అక్కడ మీకు మీడియా రూమ్స్ అన్నీ కూడా ఉంటాయి. అక్కడ లాంజెస్ చాలామంది వస్తున్నారు. కిషన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు 2వ రోజు. మరి పేర్లు కూడా చదివితే కూడా చాలా టైం పడుతుంది. దాదాపు ఎక్కువ మంది ఉన్నారు. నేను చదివితే మీరు ఆపేయండి అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంతమంది వస్తున్నారు. మీరు అందరినీ పిలిచి గౌరవించి సన్మానించి సత్కరించి వారంతా వాళ్ళ యొక్క మనం విని ఆచరించడానికి అయితే ఏంటంటే ఒక